ఒక డైలాగ్ చెప్పాడు తన అత్త. ఏమన్నావు మళ్ళీ చెప్పవా? చీత టైగర్ అట అవి అని ఇక మీసాలు తిప్పుతున్నాడు. టెడ్డీని కాస్త బాటిల్ పక్కకు పెట్టమనవా అవి. టెడ్డీ వద్దు. అక్కడ కూర్చోడు, నీకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. కూర్చో, అక్కడ కూర్చో. అమ్మా టెడ్డీ అదేనా టెడ్డీ నీ పద్ధతి? పిల్లోని చూసుకునే పద్ధతి అదేనా? మొత్తం ఉన్న పలంగా ఇచ్చేస్తుంది పిల్లోని. నేను క్లేసాను జస్ట్ ఇట్లా పడుతుంటా. అయ్యో చూసావు ఎట్లా చూసావు. మమ్మీ ఇక్కడ నుంచి చంపు చేస్తా. చూపి పండి నీకు ఎన్నిసార్లు చెప్పా పైకి ఎక్కితే ఫ్యాన్ బంద్ చేసుకో, చేతులు కట్ అవుతాయి అని చెప్పి. ఫ్యాన్ ఎక్కినప్పుడు కట్ చేయమని చెప్పా కదా, అవి కింద పడిపోతాడు పిల్లోడు. టెడ్డీ నీకు తెలుసా, మా అన్న టెడ్డీ నా టోపీలన్నీ నాశనం చేస్తున్నావు. టెడ్డీ నువ్వు టెడ్డీ ఫ్యాన్ బంద్ చేయి. ఇంపార్టెంట్ టోపీలు కొనుక్కుంటా, అన్ని నాశనం చేస్తున్నావు. జల్ల పొరుగులు బూసులల్లో పడేస్తున్నావు నా టోపీలన్నీ. నాకు నచ్చట్టు టెడ్డీ అట్లా. చంప చల్లమంటది నా టోపీల దగ్గరికి వెళ్తాను. నా మంది ఎంత ఇంపార్టెంట్, నా టోపీలు కూడా నాకు అంత ఇంపార్టెంట్. అర్థమైందా? పిల్లలు ఇంపార్టెంట్ కాదు, పిల్లలు ఇంపార్టెంట్ కాదు. పండుదా ఇప్పుడు ఏదో చెప్తున్నావు కదా, చెప్పు. నాకు ఒక అన్న ఒక అక్క ఉన్నారు, నాకన్నా ఉంది. అలా అనుకుంటుండే ఏందిరా ఎప్పుడు మాతో ఉండడు అని చెప్పి. నేను రోజుకి ఇంటికి ఒక గొడవ తీసుకొస్తాను. చిన్నప్పుడే పెద్దప్పుడేనా? చిన్నప్పటి నుంచి కూడా మేమిద్దరం, మా అన్న నేను ఇద్దరం క్రికెట్ ఆడితే రేకుల మీద రాళ్ళు కొడుతుంది. ఇట్లా రేకులు ఉంటుంది, ఇప్పుడు మీ ఇల్లు ఉంది అమ్మమ్మ అట్లా రేకుల మీద రాళ్ళు కొడితే ఒక కలపడికి ముసలోడికి అది కొట్టింది మా అన్న. అప్పుడు నేను కొట్టినా అని చెప్పి నా మీద చెప్తే ఇగో నాకు సురుకు పెట్టింది. ఇప్పటికి మచ్చ, ఈ మచ్చ. అట్లా చిన్నప్పటి నుంచి మా అన్న ఎక్కడన్నా పోయిందనుకో తాగడానికి, ఎవడన్నా ఏమన్నాడు అనుకో, ఇమీడియట్లీ నేను కూర్చుని లేచిపోయి పోయి ఎవడుంటా అని కొట్టేస్తాను. కొట్టి పెద్ద గొడవ పోలీస్ స్టేషన్ వరకు పోతుంది. నా కోసం 2 సార్లు పోలీస్ స్టేషన్ పోయినా గొడవకి. మా అన్న కోసం 34 సార్లు పోలీస్ స్టేషన్ పోయినా గొడవకి. తెల్లారు లేస్తే మా మామ అంటే మీ తాత వచ్చి ఈనాడు ఎవడు మాట అది ఇది అని చెప్పి మా మామ ఎస్ఐ అంటే మీ తాత ఎస్ఐ
ఆయన వచ్చి సంజయించి తీసుకొని వస్తాయి. అయిపోయినా మళ్ళీ స్నానం చేపిస్తుంటే అందరూ మంచిగా కూర్చొని మంచిగా అందరం బిర్యానీ తింటుంది. సాయంత్రం 5 కాగానే మళ్ళీ వెళ్ళిపోతుండే తాగడానికి. నేను ఎక్కడికి? తాగడానికి చిన్నప్పుడేనా? చిన్నప్పుడే అంటే ఏజ్ ఉన్నప్పుడే. మందే చిన్నప్పుడు అంటే ఇంత చిన్నప్పుడు కాదు. పోయి మళ్ళా చదువు నా చిన్నప్పుడా? ఇంకా పెద్దలు, కొద్దిగా పెద్దలు అంటే 6 years 7 years. మన ఇంటి ముందు ఒక దొబ్బడు ఉంటాడు చూడు, ఒక దొబ్బ పోలీసులు వచ్చి మళ్ళీ పొద్దున్న లేచేసరికి మళ్ళీ ఇంటికి వస్తున్నాయి. మళ్ళా నా చేపు కూర్చుంటాయి. గొడవ 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 రోజు డీజేలో గొడవ. డీజే పోతే డీజేలో గొడవ, అమ్మాయిలతోటి గేస్ తోటి అందరితో గొడవ డీజేలా. అప్పుడు పోలీసులు వస్తారు. ఒక అమ్మాయిని గోపుతుండే, ఏ వచ్చినవుగా డాన్సర్లో రామే అది ఇది అని చెప్పి మాట్లాడుతుండే. అది గొడవ. అన్ని గొడవలే. 365 days లా 280 days గొడవలే మాకు ఇంట్లో. దాంట్లో 100 days పోలీస్ స్టేషన్ తీసుకొని వస్తుంది అందరు. సరే, ఇప్పుడు తమ్ముని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. చిన్నప్పుడు ఇట్లానే ఉన్నావా? ఎవడు కలిస్తే నేను మూతి ముక్కు పగలగొట్టేట. డాడీ, నువ్వు చిన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసేవా? చేయలే. మాట చెయ్యి పంచ్ అంతే. అయితే నువ్వు పెద్దగా చేసావు కదా? పిచ్చి లేసింది అనుకో, నాకు పిచ్చి లేసింది అనుకో, గొడవలు నచ్చలేవు అనుకో, ఏం చేస్తారు తెలుసా? చేతిలో కారు ఉంటే కారు, లేదంటే నడుచుకుంటా 190 kilometers నడిచిన ఒకరోజు. పిచ్చి లేచి కంటిన్యూ 190 kilometers నడిచి అక్కడ కూర్చొని వాటర్ తాగి అప్పుడు నా ఫోన్ ఆన్ చేస్తే అప్పుడు కాల్ వచ్చింది. అంత పిచ్చిగా చేస్తాను. ఒకళ్ళకి నేను ఇబ్బంది పెట్టా. తమ్ముడిని చూస్తే ఇప్పుడు నాకు అట్లా గుర్తొస్తాయి. తమ్ముడు లాగానే ఉండేవాడువా నువ్వు కూడా? చిన్న బాయ్ కాదు ఇట్లా తమ్ముడు చూడు ఇప్పుడు టాకాఫోన్ దిగుతాడు. బోరబండ ఏలేస్తాడు. బోరబండ అల్లా ఇట్లా డాడీ చిన్నగా ఉన్నప్పుడు మొన్న మా పెద్దను చనిపోయాడు. అలా కొడుకు దండలు నేర్చుకుంటాడు. కుస్తీలు డాడీ కూడా నేర్చుకుంటాడు. ఒక్కడి మీద ఒకళ్ళు లంగోటలు కట్టుకొని చెప్పేసాడు. డాడీ కూడా నేర్చుకుంటాడు 2 నెలలు. ఒక్కొక్కటి నా మీద పడుతుంది. మీ అమ్మ ఇలాకేం వస్తున్నాం ఉండగొడుకులారు ఒక్కొక్కటి తాపిస్తాను. అడగరావు నా మీద పడకుర్రా అని చెప్పి అంటుండే. అయినా సరే పడుతుండే నా కొడుకులు. చెప్పా అదే నీ గురించి. నేను రెడీ అంటున్నాడు తమ్ముడు. వాళ్ళందరికీ 10,000 ఖర్చు పెట్టి ఒక ప్రైజ్ కూడా తెచ్చుకున్నా. అవన్నీ ముందో మన్నగా దాసేసి నాకు ఇవ్వకుండా చేసిన్నాడు. మా అన్నగారు నీకు పెద్దాడి అత్త మాట్లాడుతుందా? క్లిప్పులు పంపిస్తుందా అత్త? వాళ్ళ అన్న ఒకరోజు మా అమ్మని తీసుకుని వెళ్ళా ఇంటికి. నావన్నీ ఇవ్వండి ఇవ్వలేదు. ముందు నా ఫోన్ అక్కడ మీ మమ్మీ వాళ్ళ తమ్ముడా? మా మమ్మీ కొడుకే పెద్దోడే. నువ్వు తమ్ముడు ఎట్లా? నేను మా అన్న మా అక్క నేను. ఫస్ట్ ఆయన పుట్టాడు వాళ్ళ మమ్మీకి, తర్వాత వాళ్ళ అక్క పుట్టింది, తర్వాత లాస్ట్లో డాడీ పుట్టాడు. నాకేమో ఫస్ట్ నువ్వు పుట్టావు, తర్వాత తమ్ముడు పుట్టాడు. మేము మీ డాడీకి తెలియాలి.
మనకు వద్దా? డాడీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఇది మమ్మీ కోసం సిగరెట్ తెచ్చుకున్నా. ఎందుకు? మమ్మీ కాల్చింది నో మన పాత ఇంట్లో. నేను అట్లా చేయను ఎప్పుడు. మనం ఇల్లు ఉందా ఇప్పుడు? మన ఇల్లు అప్పుడు కట్టలే, ఇట్లనే రేకులు ఉంటుంది. మమ్మీ నాకు పెళ్ళైన కొత్తది. అదే నువ్వు చూపించావు కదా పెళ్ళి అయింది. పక్క అబ్బు వాళ్ళ ఇల్లు ఎట్లుంది అట్లుంది మన ఇల్లు అప్పుడు. మమ్మీకి కడుపు వచ్చింది. కడుపు వచ్చిన తర్వాత అమ్మ మనకు కారు కావాలి, పిల్లలు వస్తుంది అని చెప్పి నువ్వు పెళ్ళైన కొత్తనే పిల్లలు రాలేదు, కడుపు కూడా రాలేదు, కారు కొన్నా బ్లూ కలర్ పర్పుల్ కలర్. పర్పుల్ కలర్ అంటే ఉంచొచ్చు కదా, ఎక్కడ పెట్టావు? చిన్నగా చిన్న కార్ అది, ఎవరు చిన్న కార్ అది, అది అమ్మేసాం. నువ్వు వచ్చావు కడుపులోకి. ఇంకో పెళ్ళి అప్పుడా? ఒకటే పెళ్ళి రా నాయన. మన పెళ్ళి అయినప్పుడు నువ్వు రాలేవు అని చెప్ప, కడుపు రాలేవు అని చెప్ప. మాకు పెళ్ళైన కొత్తలో కారు కొన్నా. తర్వాత కడుపు రాగానే నాకు అనిపించింది రేకుల షెడ్. అబ్బు వాళ్ళు ఇల్లు ఎట్లా పక్కకి ఇంత గలీజ్గా వేడి వేడి వేడి. మా పిల్లలు అట్లా ఉన్నారు, పిల్లల కోసం మనం ఇల్లు కట్టాలి. ఇల్లు కోసం చాలా నేర్చుకున్నాం, మన బడ్జెట్లో దొరకలేవు కొత్త ఇల్లు. సరే అని చెప్పి ఇదే ఊళ్ళో కొట్టేసి మంచిగా బిల్డింగ్ కట్టాను నీకోసం. అప్పుడే ఇల్లు కట్టే టైంలో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో నువ్వు పుట్టినావు. నెలకి 20,000 వచ్చేసినావు అమ్మ, వచ్చేసినావు. నెలకి 20,000 రెంట్, 2 BHK ఫ్లాట్. 20,000 అంటే ఎంత తెలుసా? 20,000. 20,000, 58, 100, 100,000. అది రెంట్ కట్టుకుంటా సంవత్సరం ఉన్నాం. 12 into 25,000 ఎంత? 25 lakhs అయిపోయింది రెంట్కి. తర్వాత మన ఇంట్లోకి వెళ్ళాం. ఇంటికి వెళ్ళంగానే మీ అమ్మ పిల్లి కోసం అని చెప్పి నేను మంచం నుంచి కింద పడేసింది. ఆడ మజా కాడుతున్నా. పిల్లి కోసం మీ అమ్మ నేను మంచం మీద నుంచి కింద పడేసింది. మంచం మీద నుంచి కింద పడిపోయి ఒకటి ఏడుస్తుంది. కింద కబోర్డ్ పని నడుస్తుంది. ఎవరు పట్టించుకున్నారు? కింద కబోర్డ్ పని నడుస్తుంది. నేను కబోర్డ్ పని చూసుకున్నాను. మన టీవీ ఉందా, ఆ టీవీ పని చేపిస్తుంది. వినిపించే ధనాధనం పైకి వచ్చి లోపలికి కింద పడిపోయి బేసిన్లలో దొరుకుతున్నాడు. పిల్లల్ని పెంచుకోవే. ఏమి తమ్ముడు ఏడుస్తుంది. వెళ్ళగానే ఆ పాంతగా ఎందుకు ఇచ్చేది పెట్టా మనం వ్యాక్సిన్. చూసావా వస్తాడు, నుంచునున్నాడు కదా బయట. నువ్వు వదిలే అమ్మా అక్కడ. రాలేడు అంత దూరం వాడు. అందుకే కొంచెం దగ్గర పెడుతున్నా. ఆలోచిస్తున్నాడు. బా బా పడిపోతాడు. చికెన్ ఎప్పుడు కదంటావా? ఉట్టి చికెన్. చికెన్ ఎట్లా తింటావా? షో